నమస్కారం, నేను మీ ప్రజా గొంతుకారి రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీ 23 వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న భూషా పర్వతాల గారితో ఉన్నాము. అయితే వారు కాంగ్రెస్ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి యువతరాన్ని ముందుకు నడిపించిన వారు సీటు ఇవ్వకుంటే సరే ప్రజల మద్దతుతో ఈ యువత మద్దతుతో బరిలో ఉన్నారు. అయినా నేను గెలుస్తానంటున్నారు. మరి ఈ వార్డులో ఎలాంటి సమస్య వారి దృష్టికి వస్తున్నారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. నేను భూషా పర్వతాలని 23వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా వార్డు ప్రజల ముందుకు వస్తున్నాను. మా వార్డులో ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఒక 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నాను. నేను ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించాను, 200 మందికి రేషన్ కార్డులు ఇప్పించాను, సన్న బియ్యం పథకము, అన్ని పథకాలు నేను అందరికి అందుకునే విధంగా దగ్గరుండి ముందు ఉండి నేనే ఇప్పించడం జరిగింది. తీవ్ర టైంకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి లాస్ట్ క్షణం దాకా ఆపించి వెయిట్ చేయించి వేరే అతనికి ఇవ్వడం జరిగింది. దాంతో నేను ఇండిపెండెంట్గా రావాల్సి వచ్చింది. మా వార్డులో సమస్యలు ఏమనగా ఫస్ట్ రోడ్డు చక్కలేవు, మళ్ళీ డ్రైనేజ్ చక్కలేదు, వాటర్ సమస్య, ప్రతి ఒక్క సమస్య ఉంది, వీధి దీపాల సమస్య ఉంది. అట్లనే మా వారి డంపింగ్ ఏరియా సుధా కరెక్ట్గా లేదు. 10 ఏళ్ల కాలంలో నాయకులు అంతా పేరుకి మాత్రమే నేను చేపిస్తా అన్నారు. మేము కొట్లాడితే కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఏదైనా స్పందించారు. మేము 5 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం కాబట్టి ఈ మున్సిపాలిటీ వాళ్ళు జీసీబీలు పెట్టి లేకుంటే సిబ్బంది పెట్టి సాపేయించడం జరుగుతుంది. కానీ మా కౌన్సిలర్ ఇంతవరకు ఏం పరిపాలనలో కరెక్ట్ గా లేడు. మీరు గెలిస్తే మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రజలలో అవగాహన తీసుకుపోయి ఒక అంగన్వాడీ కేంద్రం లేదు, మాకు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసుకుంటాం. వాటర్ ఫిల్టర్ సుధా లేదు, మాకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తా నేను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు, దాని సుధా ఏర్పాటు చేస్తా. సీసీ కెమెరా సెక్యూరిటీ అనేది లేదు మా వార్డుకి, సీసీ కెమెరా సుధా ఏర్పాటు చేస్తా అని మేము ముందుకు తెలియదు. ఇప్పుడు అధికార పార్టీని మరి ప్రతిపక్ష పార్టీని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? రెబల్ గా నిలబడ్డారు కదా. మేము రెబల్ గా నిలబడ్డా, మేము మా యూత్ మా వార్డు ప్రజలు మా పర్వతాలనే గెలిపించుకుందామని ముందుకు వస్తేనే నేను వచ్చిన, లేకపోతే నేను రాకపోదును. డబ్బు సంచులు నాకు ఆశ చూపించినా కానీ నేను ఎవరికి లొంగలేదు. మా ప్రజల సేవ చేయడానికే నేను ముందుకు వచ్చిన. మీకు గుర్తు మా బ్యాట్ గుర్తుకు 6వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను.